దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలంలోని సీతాపేట గ్రామంలో ఇందాపురం సాయిలు ఇంటి నుండి ముదిరాజ్ కళ్యాణ మండపం వరకు 10 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు మాట్లాడుతూ సీతాపేట గ్రామంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్ సంఘం కళ్యాణ మండపం వరకు సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముదిరాజ్ కళ్యాణ మండపం చుట్టూ ప్రహారీ గోడకు సైతం రానున్న రోజుల్లో నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆర్మూర్చిన బాలరాజు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముదిరాజ్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. నేడు మా సీతాపేట గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారి నిధులతోటి 10 లక్షల నిధులతోటి సీసీ రోడ్ ఇచ్చిండు. గౌరవ ఎమ్మెల్యే గారు గత 5 లక్షల సిటీఎఫ్ కళ్యాణ మండపానికి అని గెలిచిన తర్వాత ఒకసారి ఒక బిట్ ఇచ్చిండు, ఇప్పుడు కూడా బిట్ ఇచ్చిండు. ఈ 2 సార్లు ఈ 2 బిట్ ఇంకా కొంచెం వర్క్ ఉంది. దాని ఇంటర్నల్ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పనుల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మన స్థానిక శాసనసభ్యులు ఈ గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు మెజారిటీ సంఖ్య అయిన ఘనంగా సన్మానించి వారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు సహాయం అందలేదు, సంఘం నిర్మించుకున్నాం కానీ కనీసం రోడ్ అయినా మీరు అడిగారు. దాన్ని గుర్తు లక్షలు మొత్తం 15 లక్షలతోని నేటితో పూర్తవుతుంది. మరి తిరిగి వాళ్లకు సీతాపేట ముదిరాజ్ సోదరుల సభ్యున దర్పల్లి, దీంతోపాటు ముఖ్యంగా ఎమ్మెల్యేలు అనేక ఇబ్బందులున్న దర్పల్లి నుండి వాడి ఎక్స్ రోడ్ వరకు టెండర్లు అవుతుంది, రెన్యువల్ ప్రారంభమవుతుంది. దాదాపు మన దర్పల్లి నుండి వాడి వరకు వర్క్ స్టార్ట్ అయి చేశారు. కొంతమంది అనేమి కానీ బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడేది ఇంకా డెవలప్మెంట్ అంటే ఏందో ఒకసారి సాల్వ్ చేస్తున్నాం. అన్నో ఇటుక బట్టల ఫ్లెక్సీ అని పెట్టుకున్నారు. సంవత్సరాల నుంచి దర్పల్లి టు వాడి ఎక్స్ రోడ్